నన్ను గాని సర్పంచ్ గా గాని గెలిపించారంటే కొండ మీది కోతుని తెస్తా, ఊళ్ళో ఉన్న కోతులను వెళ్ళగొడతా, గుడి కట్టిస్తా, బడి కట్టిస్తా అంటూ హామీలిచ్చి గెలిచిన అభ్యర్థులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. సర్పంచ్ గా అలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఇలా హామీల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. తెలంగాణ గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలన మొదలైంది. కొత్తగా గెలిచిన వారు సర్పంచ్ సాబ్ అని పిలుచుకుంటున్నారు. కొందరు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి, నిధులు ఎక్కడి నుంచి తేవాలని టెన్షన్ పడుతున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు హామీల అమలు కోసం కొత్త సర్పంచులకు కొంత సమయం ఇచ్చారు. చాలా గ్రామాల్లో కొత్త సర్పంచులకు షాక్ ఇస్తున్నారు ప్రజలు. ఏమైంది సర్పంచ్ సాబ్, హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కోతులను తరిమేస్తానన్నారు, ఎప్పుడు తరిమేస్తారని అడుగుతున్నారు. కోతులు కనబడితే చాలు సర్పంచులకు ఫోన్ చేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్ల పనులు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. దీంతో సర్పంచులు తలపట్టుకుంటున్నారు. సర్పంచ్ గా గెలిచేందుకు లక్షలు ఖర్చు పెట్టుకున్నామని, ఆ అప్పులే తీరలేదంటోన్న సర్పంచులు ఇప్పుడు హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని తలపట్టుకుంటున్నారు. సర్పంచ్ అయ్యామన్న ఆనందం 5 రోజుల్లో ఆవిరైపోయిందంటున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన హామీలు మున్ముందు గుదిబండగా మారే ప్రమాదం ఉందని టెన్షన్ పడుతున్నారు.